2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. గండికోటలో వైష్ణవి మర్డర్ జరిగి ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. అయినా కూడా అసలు ఏం జరిగింది అన్నది ఇంతవరకు కూడా ఒక కంక్లూషన్ రాలేదు. అండ్ దాంతోపాటు మనం నిన్న చూస్తే కడప డీజీపీ గారు మళ్ళీ ఆ ప్లేస్కి విజిట్ చేయడం జరిగింది. బట్ ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా రోజుకొక కొత్త పేరే, అనేక రకాల ట్విస్టులు అయితే మనం ఈ ఇన్సిడెంట్లో చూడడం జరుగుతుంది. అసలు ఎందుకు కంక్లూషన్ రావట్లేదు, అసలు ఏం జరిగింది, అండ్ ఎవరు వైష్ణవిని చంపారు, వీటి గురించి ఈ రోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 5 days అని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇంకా కూడా వైష్ణవి మర్డర్ మిస్టరీలో మనకి ఎలాంటి కంక్లూషన్ అయితే రావడం లేదు. ఎందుకంటారు? అసలు ఏం జరిగింది? ఇంకా అంటే నిన్న మళ్ళీ కడప డీజీపీ విజిట్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏం జరిగింది? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఈ కేసు క్లారిటీ వచ్చేదాకా? మీరు అన్నట్టుగా శ్రీ గారు 5 రోజులు అవుతుంది, 5 days అవుతుంది. ఆ మర్డర్ మిస్టరీని మాత్రం ఇంకా ఛేదించలేకపోతున్నారా మన పోలీస్ యంత్రాంగం అన్న అనుమానం వస్తుంది. అంటే ఈసరికి ఒక ప్రెస్ మీట్ పెట్టి విషయాల మీద పూర్తిగా వెల్లడించాల్సింది పోయి, దీనికి తోడుగా నిన్న డీజీపీ గారి ఆధ్వర్యంలో, కడప డీజీపీ గారి ఆధ్వర్యంలో నిన్న మరలా గండికోటను సందర్శించడం, ఎక్కడైతే మృతదేహం దొరికిందో ఆ మృతదేహం దొరికిన ప్రదేశాన్ని పూర్తిగా కూలంకుషంగా పూర్తిగా వెతకడం కూడా జరిగింది. పూర్తిగా క్లూస్ టీమ్ తీసుకువెళ్ళి అక్కడ అనేక రకాలుగా అనేక పర్యాలుగా సుమారు కొన్ని గంటల పాటు అక్కడ స్పెండ్ చేయడం కూడా డీజీపీ గారి ఆధ్వర్యంలో జరిగింది. అయితే అక్కడ ప్రెస్ మీడియా ప్రతినిధులు మాట్లాడినప్పుడు కూడా దీని మీద వివరం తొందరలో ఇస్తామని చెప్తూ డీజీపీ గారు అక్కడి నుంచి బయటకు వెళ్ళినటువంటి విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయానికి వచ్చినట్లయితే చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా చెప్పాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె మీద గట్టిగా కొట్టినటువంటి దాడులు చేస్తున్నట్టుగా ఆమె మీద, అంటే కర్రతో గట్టిగా కొట్టినట్టుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె యొక్క లివర్, బాడీలో ఉన్న లివర్ 2 partsగా 3 partsగా పగిలిపోయినట్టుగా ఉంది. అంటే గట్టిగా లివర్ మీద కొడితేనే అట్లా పగిలిపోతుంది. అట్లా పిడిగుద్దులు గుద్ది గట్టిగా ఆమె మీద ప్రతిగా కర్రతో కొట్టినట్టుగా ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా లభించాయని చెప్పారు. దీంతోపాటు ఆమె కుడి చెవికి పెట్టుకున్నటువంటి పెట్టుకుంటారు ఆడవాళ్ళు, స్టడ్స్ పెట్టుకుంటారు. ఆ స్టడ్స్ కూడా ఒకటి మిస్ అయిపోయింది. ఒకటి మాత్రమే ఉంది తన ఒంటి మీద ఉన్నటువంటి బాడీ మీద. ఇది కాకుండా ఎడమ కాలుపైన తన ఒంటి మీద తీవ్రంగా రక్తస్రావం, అంటే అంతర్గతంగా రక్తస్రావం కలిగేటట్టుగా పిడిగుద్దులు కూడా పూర్తిగా ఆమె మీద ఉన్నట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది. అంటే ఇలా రకరకాల ఊహాగానాలు, అంటే ఇంత పాశవికంగా ఇంత దారుణంగా ఆమె మీద దాడి చేసింది ఎవరు? అయితే ఒక విషయం తెలిసింది, ఆమె మీద అఘాయిత్యం జరగలేదు, ఆమె మీద శారీరకంగా అత్యాచారం జరగలేదన్న విషయం మాత్రం అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లారిటీ వచ్చింది. అయితే కొట్టారు. ఇక్కడ రీసెంట్గా ఇప్పటివరకు మనకి తెలిసిన పేర్లు 2 వచ్చాయి. ఒకటి లోకేష్, సురేంద్ర, ఇప్పటివరకు మనం విన్న పేర్లు. ఇది కాకుండా 3వ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి పేరు కొండయ్య. ఎవరి కొండయ్య అనే విషయంలోకి వస్తే, కొండయ్య స్వయాన వైష్ణవి యొక్క పెదనాన్న గారి కొడుకు. ఇతడు ప్రతిరోజు కూడా ఈ కొండయ్య కాలేజీలో పికప్ డ్రాపింగ్ అన్ని విషయాల్లో కూడా ఇతనే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ రోజు ఈ కొండయ్య సిటీలో లేకుండా చెన్నై వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇటువంటి సందర్భంలో కొండయ్య ఇక్కడ ఎందుకు లేడు, ఆ రోజు కాలేజీకి అమ్మాయిని ఎందుకు తీసుకువెళ్ళలేదు, ఆ అమ్మాయిని తీసుకెళ్లకుండా సండే పూట అతను చెన్నై ఎందుకు వెళ్ళాడు, ఏదో కొంత మిస్టరీగా అతని మీద కొంత అనుమానాస్పదంగా పోలీసులు కూడా మనకున్నటువంటి నివేదికలు ఉండగా కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాటు మరొక విషయం వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, వైష్ణవి ఆ రోజు లోకేష్తో పాటు ఇద్దరు కలిసి గండికోట లాడ్జ్లో 2 గంటల పాటు వైష్ణవి అదేవిధంగా ప్రియుడైనటువంటి లోకేష్ ఇద్దరు కలిసి 2 గంటల పాటు అక్కడ లాడ్జ్లో కూడా ఉన్నట్టుగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అంటే సుమారుగా టూరిజం స్పాట్ అవడం వల్ల, టూరిస్ట్ స్పాట్ అవడం వల్ల గండికోటలో మోర్ దాన్ 150 పైన ఉన్నటువంటి ఆ ప్రైవేట్ లాడ్జ్లు, హోటల్స్ అన్నీ చూసి వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. అయితే మధ్యాహ్నం 11 ఆ ప్రాంతంలో ఒక వెహికల్ మీద సుమారుగా కొంతమంది విద్యార్థులు అనుమానాస్పదంగా ఆ ప్రాంతానికి చేరుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. గుర్తించిన తర్వాత ప్రతి హోటల్ని, CCTV ఫుటేజ్ని కూడా పోలీసులు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. వాటి మీద కూడా ఒక నిఘా పెట్టారు. వాటి యొక్క CC ఫుటేజ్ని కూడా తీసుకున్నారు. అంటే ఇక్కడ లోకేష్ ఆ అమ్మాయిని తీసుకొని గండికోటకి వెళ్ళడం తెలుసు, గండికోటలో అమ్మాయిని విడిచిపెట్టేసి మరలా వెనక్కి వచ్చిన ఫుటేజ్ మాత్రం మనకి ఇప్పటిదాకా పోలీసులు రిలీజ్ చేశారు. అయితే వెనక్కి వచ్చిన సందర్భంలో తనతో పాటు లోకేష్తో పాటు ఆ అమ్మాయి అక్కడ ఆ బైక్ మీద లేకపోవడం మనం చూసాం. అయితే ముందుగా మనం అనుకున్నట్టుగా లోకేష్ ఈమెను చంపేసి వచ్చాడని చాలా మొదటి 2 రోజులు మనం అదే అనుకున్నాం. తర్వాత తెలిసిందంటే లోకేష్ని విచారణ చేసిన తర్వాత లోకేష్
ఆమెను చంపలేదు, లేకపోతే ఆమె యొక్క చావుకి లోకేష్ కారణం కాదని చెప్పి విచారణ తెలియ పోలీసులు కూడా అధికారికంగా ధృవీకరించారు లోకేష్ ఇందులో లేడని. తర్వాత సురేంద్రని విషయానికి వెళ్ళినప్పుడు సురేంద్రని అనుమానాస్పదంగా ఇమ్మీడియట్గా కాలేజీకి అమ్మాయి వెళ్ళలేదు, పొద్దుటూరులో కాలేజీకి రీసెంట్గా వాళ్ళు జమ్ములమడుగు నుంచి పొద్దుటూరుకి వెళ్ళారు. ప్రొద్దుటూరులో ఆమెను కాలేజీలో పెట్టిన తర్వాత ప్రొద్దుటూరు కాలేజీలో ఆమె రోజు కాలేజీకి వెళ్ళలేదని విషయం కాలేజీ యాజమాన్యం వీళ్ళ పిన్నికి చెప్పడం వల్ల పిన్ని ఇమీడియట్గా కొడుకైనటువంటి సురేంద్రని పంపించి కాలేజీలో అమ్మాయి వెళ్ళలేదు, ఇమీడియట్గా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది తెలుసుకొని రమ్మని చెప్పి పిన్ని చెప్పడం జరిగింది. ఈ సురేంద్ర తనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొని కాలేజీకి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి అక్కడ లేకపోవడం అనే విషయం గుర్తించి ఇతను ఖచ్చితంగా గండిపేట వెళ్ళి ఉంటాడని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి సురేంద్ర వెళ్ళారు. సో సురేంద్ర ఈ హత్యను చేశారని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా వార్తా కథనాలు కూడా మనం పూర్తిగా విన్నాం. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ యొక్క హత్యలో సురేంద్ర కూడా చంపలేదేమో అన్న అనుమానం కూడా తర్వాత పోలీసులు వెళ్ళిపోవడం జరిగింది. అది సబ్జెక్ట్ టు ద కరెక్షన్ పోలీసులు కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే సురేంద్ర ఈ పోలీసులు ఏం చేశారంటే ఇమీడియట్గా ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది. అయితే మా అమ్మాయిని మేము ఎందుకు చంపుకుంటాం, సురేంద్ర ఎందుకు చంపుతాడు, ఇది కేవలం ఊహాగానాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గట్టిగా గలవెత్తిన తర్వాత పోలీసులు అతనితో 2-3 గంటల పాటు విచారణ చేశారు. తర్వాత సురేంద్ర చేశాడా సురేంద్ర చేయలేదనే విషయం మీద ఏ ఒక్క క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారు. రీసెంట్గా కొండాయి పెరుగు కూడా వెలుగులోకి వచ్చింది. అంటే ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క వెలుగులోకి వస్తుంది. ఇదే సందర్భంలో రీసెంట్గా నిన్న గురువారం నాడు మొత్తం డీజీపీ ఆధ్వర్యంలో పోలీసు అందరూ వెళ్ళడం, ఎక్కడైతే హత్య జరిగిందంటే ఎక్కడైతే ఈ డెడ్ బాడీ మృతదేహం ఎక్కడ దొరికిందో ఆ ప్రాంతాన్ని పూర్తిగా పర్యవేక్షించారు. వారికి ఒక కీలకమైన ఆధారం కూడా లభించినట్టుగా తెలుస్తుంది. ఒక కీలకమైన ఆధారం దొరికింది. ఇక మేము తొందరలోనే ఈ యొక్క మర్డర్ మిస్టరీని ఛేదించి మేము ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి కూడా నిన్న పోలీసులు మాట్లాడడం కూడా జరిగింది. ఆ కీలకమైన ఆధారం ఏమిటి, ఏమి దొరికింది, ఇంతకుముందు పోస్ట్ మార్టంలో చెప్పినటువంటి ఏదైతే వస్తువులు ఆమె ఒంటి మీద మిస్ అయినటువంటి ఆమె స్టడ్, కుడి చెవికున్న స్టడ్ మిస్ అయింది, బహుశా అది దొరికిందా, లేకపోతే ఇప్పటి వరకు సుమారుగా మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారుగా 62 మందిని పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు ఈ కేసుకు సంబంధించి. అంటే వైష్ణవి యొక్క మిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరినీ కలిపి సుమారుగా 62 మందిని ఇప్పటివరకు విచారణ చేసినట్టుగా తెలిసింది. ఇక్కడ పోలీసులు ఏదో ఒక విషయంలో ఎక్కడ సస్పెక్ట్ చేశారో ఆ సంబంధించిన సస్పెక్ట్ చేసినటువంటి ఆ వస్తువులు ఏదైనా ఈ మృతదేహం ఎక్కడైతే దొరికిందో ఆ మృతదేహం దొరికిన ప్రదేశంలో ఏమైనా దొరికినట్టుగా పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే మీడియాలో వార్తా కథనాలు తెప్పించి ఇప్పటిదాకా రాలేదు. బహుశా పోలీసులు గట్టిగా చెప్తున్నారు, మాకు ఒక ప్రాథమిక నిర్ధారణ చేసినట్టుగా ఇది హత్య ఎవరు చేశారో ఉన్నట్టుగా మాకు ప్రాథమిక సాక్ష్యాధారం దొరికింది అన్నారు. ఆ సాక్ష్యాధారానికి లింక్ పెట్టుకుంటూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఆ విచారణ పూర్తయిన తర్వాత పోలీసులు పూర్తిగా వెలుగులోకి వచ్చి ఈ విషయం మీద పూర్తిగా ఇది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరెవరు చేశారు, ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేశారు అన్న విషయం. ఎందుకంటే ఇక్కడ పోస్ట్ మార్టం నివేదికలో ఆమె మీద ఒక దాడికి దిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆమె అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్టుగా ఆమె మీద గట్టిగా కొట్టారు. ఆమెని అంటే అత్యాచారం చేయలేదు, అఘాయిత్యం చేయకుండానే పూర్తిగా ఆమెను గట్టిగా కొట్టడం జరిగింది. ఆ కొట్టినటువంటి దెబ్బలకు తాళక లేక ఆ అమ్మాయి ఎక్కడెక్కడ తన యొక్క ప్రాణం పోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, ఎలా కొట్టారు, ఈ విషయం తెలిస్తే పూర్తిగా ఈ కేసు యొక్క మిస్టరీ మొత్తం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అందరికీ కూడా క్యూరియాసిటీ ఉంది. తొందరగా దీన్ని పోలీసులు ఛేదిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను గతం వీడియోలో కూడా నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ అద్భుతమైన టెక్నాలజీ ఉన్న వాళ్ళు, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎందుకంటే పెద్ద పెద్ద హత్యల్ని పూర్తిగా ఛేదించినటువంటి పోలీస్ యంత్రాంగం అనుకున్న వ్యవస్థ ఉంది. కాబట్టి ఆ తొందరలోనే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు అందిన ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్పడం జరిగింది. ఇంకా అప్డేట్స్ ఏమిటి కూడా తప్పనిసరిగా మరలా మనం ఒక వీడియోలో కలుద్దాం. సిరి గారు, డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.